హలో బిగ్లు వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మనము ముద్దపప్పు చేయబోతున్నాము. మా జేది ఈరోజు ముద్దపప్పు చేస్తుందంట. అప్పుడే ఈడ రెడీగా చూడండి, కొత్తిమీర కరివేపాకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు వడుస్తుంది అప్పుడే. పప్పుకు తగినన్ని బ్యాళ్ళు. ఏం పప్పు? ముద్దపప్పు. దాంట్లోకి మెంతి కూర, పలకల కూర. పలకల కూర. పలకల కూరనా? పాలాకు కూరనా? పలకలాకు. 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 ఇది కొత్తిమీర. కొత్తిమీర. పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు. టమాటా పండ్లు తెమ్మంటే అందుకోమంటే అందుకోలే. టమాటా పండ్లు. టమాటా పండ్ల. టమాటా పండ్లు 7 ఉన్నాయి. 2 తీసుకో, ఎక్కువద్దు. 2 ఉందో. బాగుండదు, పక్కలేవు ఇక్కలేవు. నీదంతా బాగున్నాయిలే. చూస్తాంటే దాన్ని పెట్టి. టమాటా పండ్లు 2. చింతపండు కొంచెం. చింతపండు నువ్వు ఇంకా కొంచెం చిన్నగా మాట్లాడు. చింతపండు కొంచెము. ఇప్పుడు వచ్చేసి మనము ఒక పావు బియ్యం పోసుకుంటాము. ఇప్పుడు అన్నం లేక సరిపడా పప్పు లేక సరిపడా అన్నం. పావు బియ్యం. ఓకే, ఈ బియ్యం మూటనే మనకి 25 kgs బియ్యం మూట. ఇది రాయల్ బుల్లెట్. ఈ బియ్యం మూటనే మనకి ఇంకా ఫుడ్ వీడియోస్ కన్నీ ఇంక ఇదే తీసుకొని వస్తానా. కడగల అవును, కడగల కదా దీన్ని. అమ్మాయి ఇట్లా నాకు మెట్టలేకపోతే దీన్ని కడగల. ఇక బియ్యం అయితే కడిగేసుకున్నాము. మా జేది ఒక వైపు ఏమో ఇక్కడ పొయ్యి ఎప్పుడే అంటించేసింది. చూపిస్తాను చూడండి. ఇంతసేపు నాకు మా జేదికి ఒక యుద్ధం జరిగింది. ఇప్పుడు అయితే మన ఎత్తుకురావాలా అన్నాన్ని పెట్టాలా? అన్నానికి ఫస్ట్ పప్పు చేస్తావా, అన్నం చేస్తావా? అన్ని చేస్తా. అన్ని చేస్తావా? అన్ని చేసేదే. పొయ్యి అంటించేసింది. అట్లా కదా నువ్వు మాట్లాడేది. 5 నిమిషాలకు అయిపోతుంది. 5 నిమిషాలకి అయిపోకుంటే ఏం చేస్తావు? అయిపోకుండా ఏం చేస్తావు? అయిపోకుండా చూస్తాను. 5 నిమిషాలు టైం వచ్చేసి ఇప్పుడు 11 అయింది. 11 12 పప్పు అన్నం అవుతుంది. మళ్ళీ 5 నిమిషాలు అంటే అంతే 60 నిమిషాలు. అంతా సోది మాటలు కదా. సోది మాటలు యాదో టింపుట్కాం. ఇదేంది ఉత్తపోయి అంటించినావు? అందుకే డేక్ చెత్తుకున్నా. ఎన్ని నీళ్ళు పోయిలో నాకు తెలుసు. అట్లా ఎన్ని నీళ్ళు పోతావాడా? నేను పోసుకొని వస్తాను. నీళ్ళు అనేది నేను పోసుకొని వస్తా. ఏంలే, ఈ జాన ఉంది కదా, ఈ జాన వరకు నీళ్ళు పోసేస్తే అయిపోయి కొలుతుంది. ఇంకా పోదాం. సరిపోయినా జాన? సరిపోలే, ఇంకా పోయల్లా. ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు సరిపోయింది. ఇందా తల్లి, ఓ ముసలి అమ్మ. ఇందా సరిపోతాయా? పెట్టేసి. పావు పోసినావు, ఎక్కువ పోసినావా? 10 పావులు పోసిన. 10 పావులు ఎట్లా పోతారు? మళ్ళీ ఎవరు తింటారు? అన్నం వండినా నేను అప్పుడే బెండకాయ కూర చేసుకొని అంత కడుపు ఎగ్గా నేర్చుకుంటా. మళ్ళీ అది వీడియో నీకు తింటాను. అదే వీడియో తీసండి మే. ఏంటికి? బెండకాయ కూరనే. వద్దురే, అది కానీ తిస్తారా? బెండకాయ కూర అన్నము అట్లా సూపర్ ఉందని చెప్పేసి వీడియో తీస్తే అయిపోయా. వాళ్ళు ఎట్లా తగ్గేదే. తప్పుడు పెట్టుకో. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ ఈ పొద్దు కొత్త అయిపోయినాడు పిల్లలు. మళ్ళీ నీ ఎత్తున్నాడు. ఇంకా పొయ్యి మీద అయితే అన్నం పెట్టేసింది మా చేతి. 5 నిమిషాలు అయిపోతుందంట. చూద్దాం. వీడియో కోసం అని చెప్పేసి వరుసగా ఎట్లా పెట్టినా చూడట్లే. 1 by 1 నీట్గా టమోటాలు, కొత్తిమీర, మెంతాకు, ఇది ఏం చేది, ఇది ఎల్లిపాయలు అంటే తిరువాత వేసుకునేకి, ఒట్టిమిరకాయ, కరివేపాకు, చింతపండు, పలకలాకు, జీలకర్ర, ఆవాలు. వచ్చే మంట నేను ఊపితే అట్లుంటుంది చూడు. ఇక అన్నం అయితే బాగా ఉడుకు పట్టింది. రెడీ అయిపోయింది. ఇది రెడీ అయింది అన్నం. అన్నం దింపేసినాను. ఎప్పుడు పప్పుకు పెట్టిన బ్యాళ్ళు అంత ఉడుకున్నప్పుడు పచ్చిమిరకాయలు వేస్తా. ఓకే, పలకలాగా పెడతా.
బ్యాల్ ఉడికినాక వేయాల. మామూలుగా కొంచెం ఉడకాలి అంతే. కుక్కర్లో అయితే అన్ని ఒకేసారి వేసి పడేసేది మంచేసేది. పెట్టేది ఈడైతే అట్లలే ఒక్కోటి ఉడికినాక వేసుకోవాల. సరే అంతేనా? అంతే అంతే. రామేసి మళ్ళీ తిరవాత పెట్టాల అంతే అంట. వాళ్ళు ఉడుకుపట్టినాయి పచ్చిమిరపకాయలు వేసిన 2 స్పూన్లు పసుపు వేస్తాను. 2 స్పూన్ల పసుపు, 1 2 టమాటాలు వేసిన, మెంతాకు వేస్తున్నావు, వేస్తాను, చింతపండు వేస్తాడా, పలకలాకి వేస్తున్నా. ఎంతసేపటికి వేసినావు చేతి బ్యాలు ఉడుకుపట్టినాకనా? ఇప్పుడే పప్పు దించిన, దీంట్లోకి తగినంత ఉప్పు వేస్తాడా. తగినంత ఉప్పు. ఓకే. ఈ పప్పుకి కుండ తిరువాత పెడతాడా, ఎందుకంటే రుచి ఎక్కువ వస్తుందని. రుచి ఎక్కువ వస్తుందని కుండ తిరువాత పెడుతుందంట. చూడు ఆయిల్ చాలా చాలా చాలు చాలు చాలు. సరే, ఇంత పిట్టి కుండలో తిరువాత పిట్టిగా ఉంది కుండ. మాది గంతే గంత ఉంది. ఇది నీ మాది ఉంది చేది కుండది చాలు. ఒకరికి ఎంతకల్లా దాంట్లో పప్పు ఎట్లుంటుంది అనుకోండి. ఆ బూడిద కానీ పడుతుంటే బాగా ఉంటుంది కదా టేస్ట్. బూడిద ఎట్టు పడుతుంది, పేకి వస్తుందా? నేను ఊపాను కదా, అంటే లైట్గా ఊపింటే. నేను అట్లా ఊపేది గీపేది ఉండదు, అదేం అడుగుతుంది శాఖ. కొంచెం బూడిద పడింది అది చూసి ఊరికనే ఎంటి పడుతుంది బూడిద. పొగకి కంట్లో నీళ్ళు వస్తాయి నాకే. కుండ శాఖ తీసుకుంటే తర్వాత గప్పని అవుతుంది. దీంట్లో తెల్లవాయి, పొట్టి మిరకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇంకా దించుకుంటే అయిపోయా. గుమ్మ 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 అంటుంది అట్లే. తర్వాత పప్పు ఈరోజు సూపర్ ఉంటుంది. పో రామేది అయిపోయింది, ఇప్పుడు తర్వాత గుమ్మరిస్తాను. గుమ్మరిచ్చేది వీడియో తీద్దామంటే నువ్వే పెట్టేసివి. ఎక్కువ పెట్టుకోకుండా నేను ఎట్టు పెట్టా. బాబ్బా ముద్దపప్పుగా కింద చల్లగా కొద్ది కట్టలేదు. చల్లే ముద్దపప్పు ఈ రకంగా ఇట్లా కలుపుకొని బాగా జోరు తింటా నేను పప్పు ఇంట్లో కానీ ఎప్పుడైనా కానీ. ఈ రకంగా ఇట్లా కలుపుకొని టెట్టు చూడు కొత్తిమీర అట్లే అన్ని పప్పు కలుపుకొని తింటే ఇవన్నీ రఫేజెస్, పీచు పదార్థములు. అమెరికాలో అట్లే తినాల. ఒక పొద్దున్నే టీవీలో కానీ చెప్తారు చూడు, అన్నీ కొట్టుకొని పచ్చి తినాలంట. ఎట్లా తింటారు పచ్చి? మన వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేస్తే బాగా వైరల్ అవుతాయి అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ అజయ్, signing off.